అధ్యక్షుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవాలని చెప్పి అనుకున్న చేతుల మీదుగా నంబూరి రమణారెడ్డి గారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించాలని చెప్పి మాట లేని కారణంగా తొందరగా మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకో. తర్వాత బడే రామాజీరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. వేసుకున్న వాళ్ళు వెనక్కి వస్తే మళ్ళీ పార్టీలోకి సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. ఇంకెవరు నెక్స్ట్ పేరు ఎవరు చెప్పండి? బైరవరం రామ్మోహన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నాయకత్వం, రోసిరెడ్డి గారి నాయకత్వం, రోసిరెడ్డి గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ. ఇంతమంది మన గ్రామానికి మన మండలానికి సంబంధించి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన ఉదయగిరి వెనకబడలేదు. మనందరం కలిసి భారతీయ జనతా పార్టీ నుంచి అభివృద్ధి చెందుదాం. మన నాయకులు మన వెనకాల ఉంటారు, మనకు అభివృద్ధికి ఎంతో సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంతగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. పార్టీ కాదు, సిద్ధాంతపరంగా అభివృద్ధి పెరిగినటువంటి పార్టీ. అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించి దేశాన్ని వెనకంజ వేసినటువంటి పరిస్థితిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఒక్క ఓటుతో ఓడించినప్పటికి కూడా ఆయన ప్రధానమంత్రి పదవి ఒక్క ఓటును కొనే తాహత ఉన్నప్పటికీ కూడా దాన్ని కొనకుండా నేను నిజాయితీగా పనిచేయాలని చెప్పి ఆయన ఓటమిని అంగీకరించి పదవి నుంచి దిగిపోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాతనే భారతదేశం మొత్తం కూడా రవాణా వ్యవస్థ తొందరగా పోవాలనేసి 4 లైన్ల రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆ రోజు ప్రారంభించారో ఈ రోజు అన్ని ప్రాంతాలకు కూడా డబుల్ లైన్ రోడ్, అదేవిధంగా 4 లైన్ రోడ్స్ ఎక్కడ చూసినా కూడా రోడ్డు చాలా అందంగా కనిపించేటటువంటి పరిస్థితిని ఈ రోజు ఆ భారతదేశంలో తీసుకొచ్చారంటే ఇది భారతీయ జనతా పార్టీ ఒక్క దానివల్ల సాధ్యమైందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ రాకముందు అనేక ప్రాంతాల్లో విద్యుత్ ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ప్రతి మారుమూల గ్రామంలో కూడా విద్యుత్ వెలుగులుంటాయి. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు కరెంటు కోతలున్నాయి, మనందరికీ తెలుసు. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి అనుకూలంగా కరెంటు ఉత్పత్తిని తయారు చేసే దానికి థర్మల్ స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా ఇంకొక పద్ధతిలో మనం సూర్యరశ్మి ద్వారా కూడా మనం తీసుకునేదానికి ఈ రోజు హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ సూర్యఘర్ పేరుతో ప్రతి ఎస్సీ కుటుంబాన్ని కూడా ఉచితంగా మన ఇంటి మీద మనం ఏదైతే సోలార్ ప్యానల్స్ బిగించుకుని మన ఇంటిలో కరెంటుని మనం ఫ్రీగా వాడుకునేదానికి ఉపయోగపడే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తయారు చేస్తున్నారు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మనందరం కూడా ఎస్సీ కాలనీకి వెళ్ళాలి, ఎస్టీ కాలనీకి వెళ్ళాలి. వాళ్ళకి సూర్యగారి కింద వాళ్ళని ప్యానల్ పెట్టుకునేదానికి చైతన్యం చేసి వాళ్ళ ద్వారా ప్యానల్ పెట్టి దానివల్ల ఉపయోగాలు తెలియజేయాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు చిన్న కుటుంబాన్ని చూసినప్పుడు వాళ్ళ తల్లి బాధపడినటువంటి పొయ్యిని వెలిగించేదానికి ఇబ్బందిగా ఉన్నటువంటి బాధని అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా గ్యాస్ సిలిండర్ అర్హులైన ప్రతి కుటుంబాన్ని కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరూ కూడా సిలిండర్లు వదిలాలంటే లక్షల్లో సిలిండర్లు అనేది దేశ ప్రజలు వదిలేసినటువంటి పరిస్థితి. కరోనా ఉన్న సమయంలో దేశం దిగజారిపోకుండా కాపాడినటువంటి ప్రధానమంత్రి. అందువల్ల పేద ప్రజల కోసం ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా మనందరూ కూడా గ్రామాన మన కార్యకర్తలు ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని ఉదయగిరిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అధికారంలో తీసుకొచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మన పార్టీలోకి నూతనంగా వచ్చి జాయిన్ అయినటువంటి రోసిరెడ్డి గారికి, వాళ్ళ బృందానికి, వాళ్ళ అభిమానులకి అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు రోసిరెడ్డి గారికి కావచ్చు, ఆయన బృందానికి కావచ్చు, ఆయన అభిమానులకు కావచ్చు, ఎవరికి సమస్య వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద మీకోసం తలుపు తెరిచే ఉంటుంది. మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము పరిష్కారం చేసేదానికి ముందుంటామని తెలియజేస్తూ
మా సీనియర్ నాయకుడు ఈ ప్రాంతం విధంగా నూతనంగా ఈరోజు పార్టీలో వారి యొక్క అనుచరులతో చేరిన నంబూరు రోషిరెడ్డి గారు, మిగతా పెద్దలు అనేక మంది ఉన్నారు మా పార్టీ సీనియర్లు, అందరికి కూడా నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే చాలా 1978లో 48 సంవత్సరాల క్రిందటి విషయాలు మాకు గుర్తొస్తున్నాయి. నేను అప్పుడే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, డిగ్రీ చేరవలసి ఉంది. ఎన్నికలు వచ్చాయి, మమ్మల్ని అంతా కూడా ఎన్నికల్లో పనిచేయమన్నారు. చిన్నప్పటి నుంచి మేము బీజేపీలో పనిచేస్తున్నాం కాబట్టి. ఆ రోజు వెంకయ్యనాయుడు గారితో తిరుగుతున్నప్పుడు వారిని చూడడం కోసం, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అనేక సార్లు నేను వారితో వచ్చాను ఇక్కడ ఈ ప్రాంతంలో. వారిని చూడడం కోసం, వారిని కలవడం కోసము, లేదా సమస్యలు చెప్పడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేది. సో ఒక అద్భుతమైన వాతావరణాన్ని మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు నాకు ఆ వాతావరణం గుర్తొచ్చే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాయుడు గారి సమయంలో ఉన్న వాతావరణం ఏదైతే ఉందో ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత చాలా సంతోషం వేస్తుంది. ఇంకొక గొప్ప సంతోషమైన విషయం ఏంటంటే ఇక్కడ పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అది ఇంకా ఎక్కువ సంతోషకరమైన విషయం. నాయుడు గారిని చూడడానికి కూడా మహిళలు కూడా అప్పుడు ఎక్కువ మంది వచ్చేది. కాబట్టి ఈ రెండు సంతోషకరమైన విషయాల సందర్భంగా నేను మీ మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ముందు మాట్లాడిన పెద్దలు అనేక విషయాలు చెప్పారు. రోషిరెడ్డి నాయకత్వంలో అనేక మంది చేరారు. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కుటుంబంతో సంబంధం ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తోటి ఏదో ఒక సమయంలో సంబంధం లేని కుటుంబం అంటూ ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడా లేదు. మేము అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుండేది. ఈరోజు మనం చూస్తున్నాం. నేను ఇప్పుడే పరంధామరెడ్డిని అడిగాను. పరంధామరెడ్డి, నేషనల్ హైవే వచ్చింది కదా, ఈ హైవే వల్ల బాలకృష్ణారెడ్డిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా